హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. సో నేను కంటిన్యూగా హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి తలకైతే హెయిర్ ఆయిల్ పెట్టేసుకున్నా. హెయిర్ ఆయిల్ అంటే నేను ఆమ్దం పెట్టుకుంటా, కోకోనట్ ఆయిల్ అయితే ఏం పెట్టాను అనమాట. సో ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను, 5:30 5:45కి అట్లా లేచాను అనమాట. సో ఈరోజు కొన్ని అంటే వీక్ ఆఫ్ వస్తుంది కదా, కొన్ని బట్టలు ఏమన్నా ఉంటే అవి క్లీన్ చేసేద్దామని చెప్పేసి సో మార్నింగే ఇంకా క్లీన్ చేద్దాము, బట్టలు వాషింగ్కి వేద్దామని చెప్పేసి వచ్చా అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం హెవీ ఫుడ్ అయితే చేస్తున్నా. దాంతోపాటు ఒక ఫ్రూట్ ఏదైనా సరే కట్ చేసి పెడదాము అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో సోఫా కవర్స్, బట్టలు అవన్నీ వేసేస్తున్నాను అనమాట. బట్టలు వాష్ చేయడానికి ఏం పెద్ద రిస్క్ అనిపించదు, కానీ మడత పెట్టాలంటేనే అదో పెద్ద టాస్క్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా అవి ఎక్కువ ఉన్నంత నాకు కూడా చిరాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీషో నుంచి తెప్పించాను కదా ప్రోడక్ట్, చాలా బాగుందండి. అండ్ నేను ఇక్కడే సెట్ చేశాను అనమాట. చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్ వైజ్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టేస్తుంది ఇంట్లో. సో ఇక్కడ బాగా ఎంట్రన్స్లో హాల్లో బాగా అనిపించింది, అందుకే ఇక్కడే సెట్ చేసేసాను అనమాట. ఈ ప్రోడక్ట్ది లింక్ అడుగుతున్నారు. సో నేను షార్ట్స్లో పెట్టినప్పుడు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను. సో అది ఓపెన్ అవ్వట్లేదని చెప్పారు, బట్ అది ఎక్కువసేపు ప్రెస్ చేసి పెడితే ఓపెన్ అని వస్తుంది. సో దట్ మీరు ఓపెన్ చేయొచ్చు, మంచిగా లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. స్టార్టింగ్లో నేను కూడా చూశాను, బట్ ఏంటబ్బా వస్తలేదు అని చూసా, కానీ అట్లా ప్రెస్ చేసి పెట్టిన తర్వాత ఓపెన్ అయిపోతుంది అనమాట. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను. అండ్ జస్ట్ ₹467. సో చాలా మంచి ప్రోడక్ట్, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా స్టిఫ్గా కూడా ఉంది. సో 467కి మంచిగానే వచ్చింది అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడైతే ఈరోజు గేమ్స్ ఉన్నాయి అండ్ యాక్టివిటీస్కి క్రికెట్ గేమ్ అయితే ఉందన్నమాట. దానికోసం మార్నింగే బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగా చేయమని చెప్తున్నాడు అనమాట. ఈరోజు 7కి అంతా వెళ్ళిపోతారు, అందుకే కొంచెం ఇంట్లో పని త్వరగా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా అయిపోతుంది. అండ్ మార్నింగ్ కొంచెమన్నా ఈవెన్ పాలైనా తాగి వెళ్తారని చెప్పేసి నా ఇంటెన్షన్. ఎక్కువ శాతం నేను ఈవినింగే పాలు తీసుకొస్తాను కాబట్టి అప్పుడే కాస్తూ ఉంటాను అనమాట, ఎందుకంటే మీగడ తీయాలని చెప్పేసి. అండ్ నేను ఒక 1 వీక్ మీగడ అయితే ఉందండి, పాల మీద మీగడ తీస్తున్నాను కదా, అది కొంచెం నీట్గా నెయ్యి అయితే చేసేయాలి. సో అది ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కూడా బాగుండదు కదా, అందుకోసం. అండ్ ఈరోజు శనగపప్పు ఉంటుంది కదా, దాంతో నేను వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి వడలు కొంచెం తక్కువే అండి పిల్లలు తినేది, మా ఇంట్లో అంత పెద్దగా అలవాట్లేదు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు నైటే నానబెట్టేసాను అనమాట. శనగపప్పు బాగా నీట్గా వాష్ చేసేసి దీంట్లో కొంచెం పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది కొంచెం బరకగా మిక్సీ పడితేనే బాగుంటుంది, కొంచెం క్రంచీగా అనిపిస్తుంది కదా మనం ఫ్రై చేసినప్పుడు తినేటప్పుడు. ఈ పప్పులో నీళ్ళన్నీ నేను పడేయకుండా మనీ ప్లాంట్కి అయితే వేసేస్తున్నాను నేను. సో బయట పెడితే మనీ ప్లాంట్ పిట్టలన్నీ ఇగుర్లు వస్తుంటే తినేస్తున్నాయి అనమాట. సో దీంట్లోకి మసాలా వచ్చేసి కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఇవి కచ్చబచ్చగా మిక్సీ పట్టేస్తా. అంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి అందులో మేము స్పైసీ కొంచెం తక్కువగా తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొన్ని తక్కువ అయితే వేసున్నాను. అండ్ దీంట్లోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో టమాటా చట్నీ బాగుంటుంది, అది స్వీట్ ఇది స్వీట్, కొంచెం హెవీగా అనిపిస్తుంది పల్లీ చట్నీ ఇది. సో ఫైన్గా పేస్ట్ లాగా పట్టకుండా ఇట్లా బరకగా పట్టేసి దీంట్లో కొంచెం శనగపప్పు యాడ్ చేయాలి. ఆ శనగపప్పు కూడా కోర్స్గా మిక్సీ పట్టేసేయాలి, అంటే మరీ పేస్ట్ లాగా కాదు. సో నెక్స్ట్ నేను ఇక్కడ తీసి పెట్టుకున్నాను కదా శనగపప్పు, అవి కూడా దీంట్లో మిక్సీలో వేసేస్తున్నా. ఇది కూడా కొంచెం బరకగా పట్టాలి, ఫైన్ పేస్ట్ లాగా పడితే బాగుండవు అనమాట వడలు. సో అందుకు ఇంకా నేనైతే ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇది ఎక్కువ శాతం మనం గ్రైండ్ చేస్తాం చూడండి, గ్రైండర్లో వేస్తాం కదా, దాంట్లో బాగా అనిపిస్తుంది. అందులో పలుకుగా కూడా పట్టొచ్చు. సో మిక్సీలో ఏంటంటే అడుగుది అంటే కింద పైన మొత్తం మిక్స్ చేసేటప్పుడు కొంచెం అట్లా కొంచెం ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. సో ఇక్కడ అయితే నేను కొంచెం బరకగా పట్టేసా. అండ్ దీంట్లో కొంచెం జీలకర్ర, మనకి కావాల్సిన పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు.
కానీ మా వాళ్ళకి పాలకూర అంటే అంత పెద్దగా నచ్చదు కదా, సో అందుకే దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, జీలకర్ర మళ్ళీ యాడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాం కదా, సో దాంతోపాటు ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కూడా మనం కొంచెం జీలకర్ర, కుకింగ్ సాల్ట్ యాడ్ చేయొద్దు, మరీ మెత్తగా అయిపోతుంది. ఈవెన్ మనం 1 డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసేయాలన్నమాట. సో వాటర్ ఎక్కువ వేస్తే అది సరిగ్గా రాదు, ఇట్లా వడ చేయడానికి రాదనమాట. అండ్ చేతికి వాటర్ తడుపుకుంటూ ఇట్లా నీట్గా నిదానంగా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ మీద పడిపోతుంది. కొంచెం అంటే చూసి ఆయిల్ ఐటమ్స్ ఏమైనా చేసేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకోవాలి. సో ఫైనలీ అంటే స్టార్టింగ్ వేసింది సాల్ట్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి కొంచెం చిన్న వేసున్నాను, ఓకేగా అనిపిస్తుంది. ఇన్ కేసు సాల్ట్ తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం చట్నీలో వేస్తుంటాం కాబట్టి. సో ఇలాంటివన్నీ ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేస్తే బాగుంటుంది. కాకపోతే మార్నింగ్ కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి మార్నింగ్ టైం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం అవ్వదు. సో నాకైతే ఇది ఐడియా వచ్చింది, రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇది చేశాను అనమాట. ఫస్ట్ దీన్ని ఒకసారి కాల్చిన తర్వాత మళ్ళీ తీసేసి ఇంకొక సెకండ్ వేస్తాం కదా, అప్పుడు అది తీసిన తర్వాత ఇది హాఫ్ బాయిల్ కాల్చింటాం కదా, సో మళ్ళీ మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడైతేనే లోపల దాకా మంచిగా కుక్ అవుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. పైన చూస్తే బ్రౌన్ కలర్ మంచిగా అనిపిస్తుంది కానీ లోపల మటుకు బాగుండదు, పిండి పిండిగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనలీ ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. సో పుదీనా యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, అంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇది ఫైనలీ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో బాబుకైతే ఇంకా కొన్ని పాలు అయితే ఇచ్చేసా, అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాడు చేయనన్నాడు, బాక్స్లో పెట్టుకొని వెళ్ళాడు. సో తిండా అనేది సెకండరీ, ఫస్ట్ అయితే నా వరకు నేను ఇచ్చేసాను అనమాట. సో అది ఇంకా పిల్లలకి ఇచ్చి పంపించేసిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పని చూసుకొని, చాలా వర్క్ ఉంటుందండి. పిల్లలు వెళ్ళిపోయేంత వరకు ఒక టాస్క్, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో టాస్క్ అనమాట. అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి అంతా ఇంటికి వచ్చేస్తారు. సో దీనికోసం యూనిఫామ్ ఇంటి దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ హాకీ అన్నారు, బట్ నెక్స్ట్ ఇక్కడ టెన్నిస్ అని చెప్పారనమాట. సో ఏదైతేనేమి ఫస్ట్ అయితే వాళ్ళు యాక్టివిటీస్లో పాల్గొనడం అవసరం. పాలు ఇచ్చాననుకోండి తాగడనమాట, అక్కడ కొంచెం వేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో శాండిల్స్ వేసుకొని వెళ్తుంటే అవసరం లేదు, ఎందుకంటే బయట ఆడుతుంటారు కాబట్టి షూ ఉంటేనే బెస్ట్, లేదంటే ఏదో ఒక దెబ్బ తగిలించుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడ టొంగనామం పెడతాడో స్కూల్కి అని చెప్పేసి షూ వేసి పంపిస్తున్నాను అనమాట. సో అదండి మార్నింగే నా టాస్క్. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయింది నా టాస్క్ అనేది. సో ఫుల్ఫిల్గా కంప్లీట్ కావాలంటే 10 అయిపోతుంది. ఈవెన్ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో నీట్గా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళేసరికి 10 అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో టైము ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 7కి అంతా మనము స్కూల్ దగ్గర వదిలిపెట్టాలి కాబట్టి మా వారైతే బాబుని వదిలేసి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ కాఫీ అయితే పెట్టుకుంటున్నా. సో కాఫీ ఈ మధ్య మరిగిస్తున్నా, టీ అయితే తక్కువ పెడుతున్నా. అంటే ఒక్కో రోజు నాకు ఏం తాగాలనిపిస్తుందో అది పెడుతూ ఉంటాను అనమాట. ఈరోజు ఎందుకో నిన్న కాఫీ బాగా నచ్చింది, సో అందుకే ఈరోజు కాఫీ పొడిని పాలల్లో వేసి బాగా ఉడికించాను అనమాట. అలా చేస్తే కాఫీ బాగా అనిపిస్తుంది టేస్ట్గా. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఎల్లిపాయలన్నీ పచ్చిగా ఉన్నాయి కొన్ని, ఇవి కొంచెం గాలికి పెట్టేస్తే బాగా వస్తాయి అన్నమాట. సో అంటే బూజు రాకుండా ఉంటాయి. చూడండి నేను మొన్న తెచ్చినప్పుడు ఇట్లా పెట్టేశాను, బూజు వచ్చేసింది. నేను పచ్చిగా ఉన్నా సరే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా బల్క్లో తెచ్చుకొని కొంచెం ఎండబెట్టేస్తాను అనమాట. సో దట్ మనకి కొంచెం ఎక్కువ రోజులు వస్తాయని చెప్పేసి. మొన్నటి దాకా మనకి 400 kg అట్లా ఉండే. సో ఇప్పుడు ఓకే నార్మల్ రేట్కి వచ్చింది కాబట్టి పచ్చిగా ఉన్నాయి, కానీ కొంచెం ఆరబెట్టేసుకుంటే బాగా ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ వెజిటేబుల్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ పూజ కూడా చేసేసుకోవాలి. సో అట్లా ఉంటుందండి మార్నింగ్ టైము. ఏదన్నా కొంచెం అర్లీగా లేస్తే ఒక పనికి ఒక పని ఎక్స్ట్రా పడుతూనే ఉంటుందన్నమాట. సో వాట్ నాట్ చెప్పండి, ఇంకా మనము ఎంత పని తగ్గించుకోవాలనుకున్నా కూడా కష్టమే. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అయితే నేను మొత్తం సెగ్రిగేట్ చేసేస్తున్నా. లాస్ట్ టైం తీసుకున్న 10 రూపీస్ కేజీ లాగా ఉన్నప్పుడు టమాటా చట్నీ పెడదామని చెప్పేసి టమాటాలు కొంచెం బల్క్లో తీసుకున్నా, బట్ అవి ఏమయ్యాయంటే కొంచెం మెత్తబడిపోయి పాడైపోయాయి. సో మళ్ళీ ఇప్పుడు నీట్గా తీసేసి పాడైపోయినాయి పక్కన పెట్టేస్తున్నా, అండ్ మంచివేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా అనమాట. ఒకటి వదిలేసాం అనుకోండి, ఇప్పుడు సమ్మర్ కదా, సో మొత్తం పాడైపోతాయి. ఒకటి పాడైపోయింది అనుకోండి టమాటా, దానివంతా పక్కన దానికి అందుతుంది, అది కూడా పాడైపోతుంది. ఇంక ఇవన్నీ
నీట్గా సెగ్రిగేట్ చేసేసి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. సండే రోజు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని హిట్ చేస్తే కొత్త వీడియో ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.